హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఫ్రెండ్, ఈరోజు వచ్చేసి ఇంకొక మల్లికార్జున స్వామి టెంపుల్ని మీ ముందు తీసుకురావడానికి వచ్చిన. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మల్లికార్జున స్వామి గురించి చాలా తక్కువ మంది తెలుసు. కానీ ఈ మల్లన్న స్వామి యొక్క మహిమలు చాలా ఎక్కువ. ఇది ఎక్కడో లేదు, మన తెలంగాణలో వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో కిష్టాపూర్ మల్లికార్జున స్వామిగా స్వామి పేరు పొందినమాట. సో చాలా వరకు చాలా మందికి తెలియకపోవచ్చు కిష్టాపూర్ మల్లికార్జున స్వామి. ఈ కిష్టాపూర్ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయంలో సేమ్ మనకు శివరాత్రి తెల్లారి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ స్వామిని అక్కడ ఉన్నటువంటి కిష్టాపూర్లో ఉన్నటువంటి ఒక భక్తుడు అంటే ఒక స్వామి గుట్ట పైన ఉన్నటువంటి మల్లికార్జున స్వామి, పర్వతాల మల్లికార్జున స్వామిని తలుచుకొని అక్కడ ఉన్నటువంటి స్వామిని తీసుకొచ్చుకొని గుళ్ళో ప్రదర్శింపజేసారు అనమాట. సో స్వామికి పర్వతాల మల్లికార్జున స్వామిగా పేరు. ఇక్కడ ఉన్న ఆ స్వామి పర్వతాల మల్లికార్జున స్వామిగానే పూజలు అందుకుంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే ఉంటుంది. అంటే శివరాత్రి తెల్లారి మాత్రం చాలా బాగా జరుగుతుంది కళ్యాణం. అండ్ ఈ మల్లన్న స్వామితో పాటుగా రేణుక ఎల్లమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, బద్దిపోచమ్మ తల్లి యొక్క ఆలయాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో వాటితో పాటుగా సమ్మక్క సారక్క తల్లి అంటే ప్రతి 2 years కోసం వచ్చేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు అనుగుణంగా ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం దూరంలో కూడా సమ్మక్క తల్లి యొక్క గద్దెలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాగమ్మ తల్లి యొక్క పుట్ట కూడా ఉంది. ఆంజనేయ స్వామి కూడా ఉన్నదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, చాలా విషయాలు మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్వామి వారి యొక్క విగ్రహాలు అంటే ఎక్కడైనా మన శివలింగాలు ఒక దగ్గర ఉంటాయి, ఇంకో దగ్గర మల్లన్న స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే, శివలింగంతో పాటుగా మల్లన్న స్వామి, గొల్లకేతమ్మ, పద్మాలమ్మ ఇట్లాంటి వారి దేవుళ్ళే కూడా అంటే స్వామి యొక్క మాతలు అంటే భార్యలు కూడా ఇక్కడ స్వామి విగ్రహ రూపం మనకు కనిపిస్తారు. సో చాలా బాగుంది టెంపుల్. నేను వెళ్ళినప్పుడైతే నేను ప్రతి ఇయర్ అంటే వేలాలకి వెళ్ళే దాంట్లోనే కిష్టాపూర్లో స్వామి వారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి భక్తులు వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టకుండా మాత్రం వెళ్ళరు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, దాదాపు ఒక 20 years బ్యాక్ ఏం జరిగిందంటే, ఆ స్వామివారి కొత్తగా తెలిసినప్పుడు కానీ నా తర్వాత ముందు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ స్వామివారిని కొబ్బరికాయ కొట్టకుండా ఎవరైతే వేలాలకు వెళ్తారో వాళ్ళకి చిన్న యాక్సిడెంట్స్ జరగడం కానీ చిన్న అంటే అక్కడికి వెళ్ళడానికి అనేది అనుమతించకపోయేటోడంట మల్లన్న స్వామి. ఇక్కడ దాటి వెళ్ళొద్దు. సో ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే మల్లన్న స్వామి దగ్గరకి వెళ్తారు. ఇక్కడ పోచమ్మ తల్లి, రేణుకెళ్ళమ్మ తల్లి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి భక్తులు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేలాలకు వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ ఆగి ఒక 10 నిమిషాలు స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో నూతనంగా స్వామివారికి ధ్వజస్తంభం కూడా నిర్మించారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన శివరాత్రి కూడా చాలా బాగా కళ్యాణోత్సవం జరిగింది. యువజన సంఘం కూడా దీనికి యువజన సంఘం కూడా చాలా వరకు సహకరించింది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు స్వామి అంటే కాలక్రమేణా ఆయనకి చనిపోయింది కాబట్టి దాని తర్వాత వాళ్ళ మిస్సెస్ గారే ఆ అమ్మనే మొత్తం స్వామివారి యొక్క వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు మాత్రం మొత్తం స్వామి టెంపుల్ గురించి అని మొత్తం అన్ని కూడా చూసుకుంటున్నారు. చాలా చాలా బాగుంది టెంపుల్ అని, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఒక్కసారి మీకు వీలుంటే విజిటింగ్ ఉంటే ఒక్కసారి మీరు అటు వెళ్ళినప్పుడు వేలాలకు వెళ్ళే దారిలో కానీ లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలుంటే వేలాల గట్టు మల్లన్న స్వామి వెళ్ళే దారిలోనే 5 kilometers డిస్టెన్స్ లోనే కుందారం దాటిన తర్వాతనే ఈ కిష్టాపూర్ మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరితే అంత పవర్ఫుల్ గాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు మల్లన్న స్వామి అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ఒక లైక్ చేసి జై మల్లన్న కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మల్లన్న స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న నాగుపాము దేవత ఉంది కదా, అక్కడ రేణుకెళ్ళమ్మ తల్లి, పోచమ్మ, బద్దిపోచమ్మ టెంపుల్స్ ఉంటాయి. శివాలయం శివుడు ఉన్నాడు కదా, శివాలయంలో మల్లన్న స్వామి యొక్క టెంపుల్ అన్నమాట. సో చాలా రెండు కూడా ఒకే రకంగా కనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా ప్రకృతి పరంగా చూస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు చాలా కూడా థ్రిల్ అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెళ్ళిన తర్వాత నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే జాతర టైంలో చాలా మంది పబ్లిక్ ఉంటారు, ఇంత పీస్ఫుల్ ఉండదు మనకి. మీకు ఇప్పుడు చూపించాలి అనే ఉద్దేశంతో కొరకు నేను ఇక్కడికి వెళ్ళి బ్లాగ్ చేయడం జరిగింది. శివపార్వతులను దర్శనం చేసుకున్న తర్వాత మీరు పోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే, 2 టెంపుల్స్ ఒకే రకంగా కట్టారు అన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాకుండా సమాన పరిమితిలో కట్టారు. అండ్ ఇప్పుడు నేను చూపించేటటువంటి బ్లాగ్ అంటే ఇప్పుడు నేను చుట్టూ వెళ్తున్నా కదా, ఇక్కడ ఎల్లమ్మ తల్లి, బద్దిపోచమ్మ తల్లి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ అమ్మవార్ల పాదాలను కూడా ఉన్నాయి మనకి. ఆ అమ్మవార్ల పాదాలు అనేవి సపరేట్గా ఇక్కడ చూడడం జరుగుతుంది మనకు.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శివాలు అంటే ఇక్కడ నాగపాము పుట్టు ఉంది కదా, ఆ పుట్టలో కూడా అంటే ఇక్కడ నాగదేవత విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఆ చెట్టు కింద పుట్ట కనిపిస్తుంది కదా మీకు, అదే నాగపాము పుట్ట అన్నమాట. నాగమ్మ తల్లి పుట్ట. నాగుల పంచమి నాగుల చవితి రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి పాలు పోస్తారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు ఇప్పటికి కూడా చాలా మంది భక్తులు అంటే వారం వచ్చి దర్శనం చేసుకుంటున్నారంట. ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఈ ధ్వజస్తంభం వచ్చేసి ఆల్రెడీ మనకి ఈ ఇయరే పోయిన ఇయర్ ప్రతిష్ఠించారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోపురం కూడా చూడండి, రెండు కూడా శక్తి సంబంధించిన త్రిశూలాలు డమరుకంతోనే నిర్మితమై ఉంటాయి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెలు అన్నమాట. సో మనం మేడారం జాతరకి వెళ్ళే ముందు ఇక్కడ లోకల్ అంటే విలేజ్లో ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాతనే అమ్మవారి పూజకి వెళ్తారన్నమాట మేడారంకి. సో ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళకి సపరేట్గా అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క గద్దెలను కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో మనకి ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సకల దేవతలు అన్నీ ఒకే దగ్గర ఉన్న పూజలు అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నది గంగమ్మ తల్లి. ఇప్పుడు చూడండి, ముందు మధ్యలో ఉన్న తల్లి ఏమో బద్దిపోచమ్మ తల్లి అంట, లెఫ్ట్ సైడ్ లో ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి, రైట్ సైడ్ లో ఉంది నల్లపోచమ్మ తల్లి అన్నమాట. సో అమ్మవాళ్ళను ఇక్కడ జగన్మాతలను ఇక్కడ ముగ్గురిని ఒకే కాలంలో ఒకటేసారి మనం దర్శనం చేసుకున్న భాగ్యాన్ని కల్పించారు ఇక్కడి వాళ్ళు చాలా మంది. సో ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు, ఎల్లమ్మ తల్లి పట్నాలు అనేవి సెలబ్రేషన్స్ కూడా కొన్ని భక్తులు మొక్కుకునే వాళ్ళు, ఇంటికాడ వేసుకునే వాళ్ళు ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి అమ్మని దర్శనం చేసుకొని వెళ్ళి ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు అన్నమాట. సో ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ అమ్మ వాళ్ళు మొక్కుకుంటారంట. అండ్ ఇప్పుడు మీకు చూపించేది స్వయంభూగా శ్రీ మల్లికార్జున స్వామినే చూపిస్తున్నాను. స్వామి అమ్మవార్లు అందరితో కలిసి ఇక్కడ స్వయంభుగా వెలిసినట్టుగా మనకు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా శివలింగం, అదే ఆయనే పర్వతాల మల్లన్న స్వామి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు అన్నమాట. ఇంకా మనం వెళ్తే ఇక్కడ చూడండి గజ్జల్లావులు కూడా ఉన్నాయి స్వామిని అలా అలంకరించారు అన్నమాట. సో మధ్యలో ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారికి 4 భార్యలు. సో ఇక్కడ నేను ఎక్కడ కూడా స్వామివారికి 2 భార్యలనే చూశాను, కానీ ఎక్కడైతే కిష్టపూర్ మల్లన్న స్వామి ఆలయంలో మాత్రం 4 భార్యలను ఒకటే కాలంలో అంటే స్వామివారి పక్కన ఇటు 2 భార్యలు ఉన్నారన్నమాట. సో మనకు తెలిసిన 2 అమ్మవార్ల నేమ్స్ తెలుసు, కానీ అటు సైడ్ నాకు ఇంకా అమ్మవార్ల నేమ్స్ తెలియదు. నేను అంత అడగలేకపోయినాను అక్కడ, అంటే ఆ బ్లాగ్లో కొంచెం బిజీ ఉంది. మళ్ళీ సార్ విజిటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. ఆయన ఇంకోటి ఏంటంటే మల్లన్న స్వామి యొక్క విగ్రహ రూపంలో ఉన్నాడు, సో శివలింగ రూపంలో ఉన్నాడు. స్వామివారి యొక్క త్రిశూలము, స్వామివారి యొక్క ప్రతి ఒక్క పూజ ప్రతిరోజు నిత్య పూజలు చేస్తారు. పచ్చతరుణం లాగా ఉంటుంది ఇక్కడ క్షేత్రము. చాలా వరకు మీరు చాలా వరకు ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత. స్వామివారికి పట్నాలు, ఎదురు పట్నాలు కూడా వేస్తారంట. అండ్ ఇంకోటి చూడండి, నాకైతే భలే అనిపించింది. చూద్దాం స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను, నెరవేరితే మాత్రం ఖచ్చితంగా ఈ క్షేత్రానికి మళ్ళీ వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా మనసులో ఉన్న కోరికలు ఉంటే మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. మీ తరఫున నేను కూడా మీకు మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని, వాళ్ళకి ఏ కష్టం రావద్దని చెప్పేసి నేను మల్లన్న స్వామిని కోరుకుంటున్నా. అని మీరు కూడా మనసులో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కోరుకోండి. మా ఫ్రెండ్ మావాడు ప్రదక్షిణాలు చేస్తాడు, మా ఫ్రెండ్ రాకేష్. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంది. కామెంట్ చేయండి, జై మల్లన్న అని కామెంట్ చేయండి.